అందరికి జై భీమన్న. నేను కొన్ని విషయాలే రోస్టర్ అంటే ఏంది అనే దాని మీద నేను మాట్లాడతా. రోస్టర్ అంటే ఏంది, ఇక్కడ మాల కమ్యూనిటీకి జరిగినటువంటి అన్యాయం ఏంది? రోస్టర్ అంటే కూర్పు, ఒక జాబితాను తయారు చేయడంలో ఏ కేటగిరీ ఏడ ఉండాలి అనేటువంటి చేసేటువంటిదే రోస్టర్ అండి. ఆ రోస్టర్లో అది మన యొక్క కేటగిరీ ఎక్కడ ఉంది, ఎక్కడ ఉండాలి అనేటువంటిదే రోస్టర్ విధానం. ఈ రోస్టర్ విధానము తెలంగాణ మరి సబార్డినేట్ సర్వీసెస్ రూల్స్ ప్రకారంగా 96లో ఉన్నటువంటి దాని ప్రకారంగా చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి సబ్ క్లాసిఫికేషన్ చేసినటువంటి ఎస్సీలను 3 గ్రూపులుగా చేసింది. 3 గ్రూపులుగా చేసినప్పుడు గ్రూప్ 1లో మాదిగ ఉపకులాలు అనుకోండి, లేదా అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళను గ్రూప్ 1లో చేర్చడం జరిగింది. గ్రూప్ 2లో మాదిగ ఉపకులాలు అనొద్దు, సరే మాదిగ కులాలకు సంబంధించినటువంటిది గ్రూప్ 2లో పెట్టారు, అంటే కొద్దిగా మెరుగుపడినటువంటి వాళ్ళు. ఇక గ్రూప్ 3 మాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక 28 24 పెట్టిన. ఇది చాలా అడ్వాన్స్ అయినటువంటి కులం, మాల కులం కాబట్టి 3వ గ్రూప్లో పెట్టడం జరిగింది. వాళ్ళ లెక్క ప్రకారంగా, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ప్రకారంగా. మరి ఓకే, నువ్వు తయారు చేసినటువంటి రోస్టర్ లిస్ట్లో ఈ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ ప్రకారంగా అత్యంత వెనుకబడినటువంటి వారిని ఎక్కడ పెట్టాలి? నువ్వు పెట్టినటువంటి 2వ ప్లేస్లో ఎస్సీ గ్రూప్ 2 పెట్టినావు. గ్రూప్ 2 ఎట్లా పెడతావు? గ్రూప్ 1 కదా పెట్టవలసింది, ఎందుకంటే అత్యంత వెనుకబడినటువంటి వాళ్ళు కదా. మరి గ్రూప్ 2 పెట్టినావు, మళ్ళీ గ్రూప్ 1 తీసుకొచ్చి ఏ ప్లేస్లో పెట్టినావు? రోస్టర్లో 7th ప్లేస్లో పెట్టినావు. గ్రూప్ 1 7th ప్లేస్లో ఎట్లా పెడతావు? తర్వాత 16వ ప్లేస్ మళ్ళీ ఎవరిని పెట్టినావు? గ్రూప్ 2నే పెట్టినావు. మాల సామాజిక వర్గం మీద ఎంత కక్ష అంటే నువ్వు తీసుకుపోయి ఎక్కడ పెట్టినావు? మాల సామాజిక వర్గాన్ని 22వ ప్లేస్లో పెట్టినావు రోస్టర్లో. ఈ 22వ ప్లేస్ కంటే ముందు ఉన్నటువంటి వాళ్ళు ఓసీలు ఉన్నారు, బీసీలు ఏబిసిడి ఉన్నారు, తర్వాత ఈడబ్ల్యూసీ ఉన్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, ఉమెన్స్ ఉన్నారు. అంతా పోయిన తర్వాత 22వ ప్లేస్లో మాల ఉపకులాలు ఉంటాయండి. ఎంత దారుణం! నాట్ ఓన్లీ ఉద్యోగార్థులకు కాదు ఇది, ఉద్యోగము చేయాలనుకుంటే ఉద్యోగాలకు అప్లై చేసుకుంటే కాదు ఇది, విద్యార్థులకు వర్తిస్తుంది, తర్వాత ప్రమోషన్లలో వర్తిస్తుంది, తర్వాత సంక్షేమ పథకాలకు వర్తిస్తుంది, దేనికైనా ఈ రోస్టర్ విధానమే వర్తిస్తుంది. ఇంకొక ప్రమాదం కూడా ఉంది ఇందులో సామాజికంగా అంటే సెన్సస్ ప్రకారంగా నువ్వు తీసుకున్నటువంటి లెక్క మాలోళ్ళు మాదిగల కంటే చాలా తక్కువ ఉన్నారు అనేటువంటిది తీసుకున్నావు. అది ఒకవేళ ప్రమోషన్లో తీసుకున్నట్టయితే ఆల్రెడీ మాలోళ్ళు ఇంతమంది ఉన్నారు కాబట్టి మీకు ఇన్ని జాబులు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నీకు కేటగిరీ ప్రకారంగా నీకు అలా రానే రాదు, ఇక ప్రమోషన్ ఉండనే ఉండదు. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితికి నెట్టివేయబడింది మాల సామాజిక వర్గం. అందుకొరకు ఈ రోస్టర్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు జాబులు ఎక్కడున్నాయండి? ఒకవేళ 5 పోస్టులు ఉన్నాయనుకోండి, 5 పోస్టుల్లో ఖచ్చితంగా బి గ్రూప్ కట్ వస్తుందండి. పోనీ 16 పోస్టులు ఉన్నాయనుకోండి, 16లో 2 వస్తాయి, ఒక గ్రూప్ 1 పోతుంది, 2 పోస్టులు వాళ్ళకు వస్తాయి. 21 పోస్టులు ఉన్నా కూడా మాల సామాజిక వర్గం 1 పోస్ట్ కూడా రాదు, 22 ఉంటే మాత్రమే వస్తుంది. పోనీ అందులో గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ ఒకవేళ వాళ్ళకి కావాల్సినంత అర్హతను అన్ని మార్కులు తెచ్చుకోకపోయినా కూడా అది ఎస్సీ మాలకు సంబంధించినటువంటి కేటగిరీకి కేటాయించరు. రోస్టర్ అంటేనే అది. బీసీఏకుంటే బీసీఏకే వాళ్ళకి ఇస్తారు, అది ఓసీ వాళ్ళకి కానీ ఎస్సీ వాళ్ళకి కానీ కేటాయించరండి. కాబట్టి ఈ సబ్ క్లాసిఫికేషన్ తెచ్చినటువంటి ముప్పు ఈ రకంగా ఉంది అని చెప్పడానికి కొరకు మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీని మీద మేము అన్ని జిల్లాల వారీగా ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం రోస్టర్ విధానంలో మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సెన్సస్ అనేటువంటిది 2011 తీసుకొని దాని ప్రకారంగా మా జనాభా తక్కువ ఉంది అని నువ్వు చెప్తున్నావు కదా. రేపు స్థానిక సంస్థలలో మా ఓట్లనైతే తగ్గించలేవు కదా. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి మాలలు లాయల్గా ఉన్నారు మొదటి నుంచి, మా తాత తండ్రులప్పటి నుంచి కూడా లాయల్గా ఉన్నటువంటి కమ్యూనిటీని ఇవాళ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి మాల కమ్యూనిటీని
నువ్వు పూర్తిగా విస్మరించి ఒక వర్గం యొక్క మెప్పు కోసం అత్యుత్సాహంగా ప్రదర్శించి ఇమ్మీడియట్ గా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా ఒక పక్క మేము బీజేపీకి ఓటేమని బావటంగా చెప్తున్నా కూడా మా కమ్యూనిటీ మీకు ఓట్లేసి ఈరోజు అధికారులను తీసుకొస్తే మమ్మల్ని పూర్తిగా నట్టేట ముంచి ఈ ప్రభుత్వం మాపై కక్ష తీర్చుకుంటుంది. ఈ కుట్రంట్రాలను మేము అందరం ఈ అన్నిటిని కూడా రాబోయే కొద్ది రోజులలో మేము వచ్చేటువంటి ఎన్నికలలో మా సత్తా ఏంటో కూడా మేము చూపిస్తాం. ఈ విధమైనటువంటి అన్యాయం జరుగుతుంది కాబట్టి విద్యార్థి మేధావులారా, ఉద్యోగస్తులారా, ఉద్యోగార్థులారా, మహిళలారా అందరూ కూడా ఏకం కండి ముందుకు వండి రేపు జరిగేటువంటి ఎన్నికలలో మన సత్తా ఏంటో చూపిద్దాం. ఇమ్మీడియట్ గా ఈ రోస్టర్ విధానాన్ని రద్దు చేసి వెంటనే కొత్త రోస్టర్ విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.